చేసుకొని మన కార్యక్రమం ముగిసిన తర్వాత సాపాట్లకు మనం వెళ్ళవచ్చు. ఇప్పుడు శ్రీమాన్ షడగోపం పరాకుశాచార్యులు గారు మాట్లాడతారు. అవకాశాన్ని నేను ఫ్రెండ్స్ చాలా పామరుణ్ణి, అయినా నాకు 2 స్పందనలు కలిగినాయి కాబట్టి ఆ స్పందనలు మీతో పంచుకున్నాం అనేటువంటి ఉద్దేశంతో వారిని అభ్యర్థించాను. వారి అభ్యర్థితో ఆ 2 చెప్తా ఉంటున్నాను. నాకు సుందరాచార్యులు గారిని బుద్ధహారీత స్మృతి విష్ణు పురాణం ఆవిష్కరణ అప్పుడు వారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. తర్వాత వారితో పరిచయం ఏర్పడింది స్వామి గారితో. నాకు మా నాయనమ్మ గారు శుద్ధివాది భయంకరం అన్నగరాచార్య స్వామి వారి శిష్యురాలు. అంటే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చి వారి ఫ్రెండ్స్తో కలిసి కాంచీపురం వెళ్ళి వారిని దర్శించుకొని వస్తుండేవారు. అలాగే మా నాయనగారు ఎరగోపం వీరరాఘవాచార్య గారు లక్ష్మీనారాయణ స్వామి గుడికి సికింద్రాబాద్లో స్వామివారి ఇక్కడ ఏం చేసినప్పుడు వారి దగ్గర సమాశ్రయాలు పొందడం జరిగింది. వాళ్ళు పరంపదించిన తర్వాత మాకు కొంచెం బంధువులం తగింది కొద్దిగా. తర్వాత నేను చిన్నజీయర్ స్వామి వారి దగ్గర సమాశ్రయాలు చేసుకోవడం జరిగింది. అయితే నాకు వారి పరిచయం ఉంది కాబట్టి వారు భద్రాచలం వచ్చినప్పుడు వారిని దర్శించుకున్నాను కాబట్టి నాకు అన్నగరాచార్య గారు కాంచీపురంలో అలా గ్రంథమాలను పెట్టి ఈ పాత గ్రంథాలన్నింటినీ తర్వాత మన దివాయముడి లాంటి ప్రబంధాలన్నింటినీ కూడా తెలుగులో మనందరి సౌలభ్యం కోసం వారు ప్రచురించి మనకి ఎంతో సేవ చేశారు. వారు తర్వాత వారి కుమారుడు రాజహంస గారు పీఠం నడిపిస్తున్నారు అనుకోండి, అయితే మనవాడు. అలాగే నాకు సుందరాచార్య గారిని చూసిన తర్వాత మన లక్ష్మణస్వామి గారిని చూసిన తర్వాత వారి పోలిక కనపడింది. అంటే వారు ఏదే విధంగా అయితే ఆ గ్రంథ సేవ చేశారో ఈ కాలంలో మళ్ళీ ఇంతకాలానికి మళ్ళీ గత కొద్ది కాలంగా ఈ పాత పుస్తకాలన్నింటినీ కూడా మళ్ళీ పునర్ముద్రించి వెలుగులోకి తీసుకొచ్చి మనందరికీ అందజేస్తున్నప్పుడు నాకు వారి పోలిక కనబడింది. అందుకని అది పంచుకుందామని చెప్పాను. ఇక రెండోది, మన ప్రాంతంలో మన సాంప్రదాయానికి 4 స్తంభాలుగా అందించిన వారు పరిగంటి శ్రీరంగాచార్య స్వామివారు, లలాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామివారు, వాదువుల రమాకాంతాచార్య స్వామివారు, అలాగే సుందరాచార్య స్వామివారు, ఇలాగా అందరూ పెద్దలు చాలామంది ఇలాంటి 4 స్తంభాలుగా ఉన్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెద్దలందరూ కూడా కొమ్ము కాసి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ఉద్యుక్తులైన సందర్భంలో వారందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాసోహ ప్రణామాలు.